వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. కేసీఆర్ పినరాయి విజన్ ఒకటే, వారిది అసమర్థ అవినీతి కుటుంబ పాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. కేరళలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పినరాయి విజన్, తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్ మధ్య అనేక పోలికలున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. అవినీతి కుటుంబ పాలనలో దొందేనన్నారు. గ్యారంటీలపై సందేహాలుంటే కేరళ సీఎం తెలంగాణకు రావాలంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర నిధులు ప్రజల హక్కు కాదనేది ఎవరంటూ నిలదీశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ఉద్యమంలా ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక, సంక్షేమం, అభివృద్ధిలో ఏ మాత్రం రాజీ లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికను ప్రారంభించామంటూ వెల్లడించారు. ఇది సాధారణ కార్యక్రమం కాదు, ఒక బృహత్తర దీక్ష అంటూ వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సంక్షేమం, అభివృద్ధిని 2 కళలా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, పాలకులం కాదు ప్రజా సేవకులమనే భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రమంతా జరిగిన గ్రామ సభలకు సీఎం రేవంత్ రెడ్డి గారు సందేశం అందించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. ఫ్యూచర్ సిటీ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరికల్లా పరిపాలనా భవనం పూర్తి కావాలంటూ సూచించారు. ఫ్యూచర్ సిటీ పనులను సీఎం రేవంత్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA ప్రధాన కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణాల వద్దకు చేరుకుని ఆ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. హిమంత బిశ్వ శర్మ అత్యంత అవినీతి సీఎం అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతి పరుడని ప్రజలంతా కితాబునిచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ధ్వజమెత్తారు. ఆయన కుటుంబం కూడా మరి అవినీతిలో నంబర్ 1 అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా చర్యలు తీసుకుంటామంటూ వారు హెచ్చరించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. నేడు రేపు ఆదిలాబాద్ జిల్లాలో PCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పర్యటించనున్నారు. 2 రోజుల పాటు ఈ పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా DCC కార్యవర్గ సమావేశానికి వారు హాజరవుతారు. అనంతరం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొంటారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం, మధ్యాహ్నం నిర్మల్ జిల్లా కార్యవర్గ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. జిల్లాల వారీగా పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడంపై నాయకులకు PCC చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. భూభారతితో భూ సమస్యల పరిష్కారం, పక్కా ఆధారాలతో ఆస్తుల రిజిస్ట్రేషన్లు, కార్యాలయాల చుట్టూ ఇక మీదట తిరగనవసరం లేదంటూ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. రాష్ట్రంలో రెవెన్యూ సంస్కరణలో భాగంగా ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమీకృత భూభారతి పోర్టల్ను తీసుకొచ్చినట్లు తెలిపారు.